గాడ్సే గాంధీ సిద్ధాంతాల మధ్య జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో నేటి గాంధీ మన రాహుల్ గాంధీకి ఓటు వేయాలని తెలంగాణ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు ఈ రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయన్నారు. ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండలంలో ఎన్నికల ప్రచారంలో సీతక్క పాల్గొన్నారు. గతంలో ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఏ ఊరు కావాలి ఒక పెద్ద కాలువ ఇవ్వండి, ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయొచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు. మరి అది కట్టే ఎన్ని రోజులు ఉన్నది? 3 ఏళ్ళు. మరి అదే ఇందిరమ్మ తండ్రి నెవరు కట్టిన కడెం ప్రాజెక్టు ఎట్లుంది? మొన్న వరద వచ్చి కూలిపోతే ఆయన రూపాయి ఇయ్యలే. మేము చూసి తెల్లారే మరి అదంతా పర్యటన చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 9 కోట్లు ఇచ్చి ఇప్పుడు రిపేర్ పనులు అవుతున్నాయి కాబట్టి ఇటు వాటర్ ఆగిపోయింది. అది సంపూర్ణంగా రిపేర్ చేసే బాధ్యత మాది. అది కాంగ్రెస్. ఇవాళ కాళేశ్వరం ఒక్కటి గట్టి చెప్తున్నారు. కాంగ్రెస్ లక్షలాది చెరువులు కట్టించింది, వేలాది పెద్ద ప్రాజెక్టులు. ఇవాళ ఎంతో దూరం ఎందుకు ఎస్ఆర్ఎస్పీ నిజామాబాద్ లో ఉండే ఎస్ఆర్ఎస్పీ ఎవరు కట్టించారు? కాంగ్రెస్ కట్టించింది. శ్రీశైలం కాంగ్రెస్ కట్టించింది. నాగార్జున సాగర్ కాంగ్రెస్ కట్టించింది. కడెం లాంటి ప్రాజెక్టులు ఊరికొకటి ఏరియాకొకటి ఉన్నాయి. ఊర్లో చెరువులు కట్టించింది. మరి అవన్నీ తెగిపోతే ఈ ఊర్లలో బతుకుదేరు ఉంటుందా? మరి 1,00,000 కోట్లు పెట్టిందేమో 3 ఏళ్లకే మునిగిపోయింది, తేలిపోయింది, తెగిపోయింది. కాబట్టి ఇవాళ ఎంపీగా సుగుణ గెలిస్తే ఖచ్చితంగా మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కు తోడుగా ఢిల్లీలో మన రాహుల్ గాంధీ గారు ఉంటారు. పేద ప్రజల కష్టాలు తెలుసు. ఇప్పుడే నేను 100 రోజుల పని కాడికి వెళ్ళిన. ఆ పని ఎవరు తెచ్చిరమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. మన ప్రభుత్వం 10 ఏళ్లు లేకున్నా, ఈ రోజు దేశంలో మన ప్రభుత్వం లేకున్నా ఆ పని ఇవాళ నడుస్తుందంటే సోనియమ్మ తెచ్చిన చట్టం. ఆ చట్టం ప్రకారమే ఇవాళ 100 రోజుల పని. ఆ చట్టం ప్రకారమే మన ఊళ్ళల్లో సీసీ రోడ్లు వస్తున్నాయి. ఆ చట్టం ప్రకారమే ఇవాళ శ్మశాన వాటిక కట్టినా లేదా రైతు భవనం కట్టిందైనా ఈ ఊళ్ళో ఏం చేసినా ఆ చట్టం ప్రకారం ఢిల్లీ నుంచి వచ్చేది. కాకపోతే బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక 100 రోజుల పనిని 40 రోజులకు తగ్గించింది. ఇవాళ పేదోళ్ళు ఉంటారు, పని దొరకక పస్తులు ఉంటారు, ఎక్కడికో పట్టణాలకు పోతున్నారు. కన్న తల్లిని వదిలిపెట్టి ఉన్న ఈ ఊరు వదిలిపెట్టి అట్లా జరగకూడదని మీ ఊర్లోనే మీకు పని కల్పించాలని తెస్తే ఈ మోడీ ప్రభుత్వం దాన్ని తీసేస్తా ఉన్నాడు. అందుకనే రాహుల్ గాంధీ మళ్ళా మాట ఇచ్చిండు, 100కు 100% మేము తెలంగాణ ఎట్లయితే ఇస్తామని తెలంగాణ ఇచ్చినామో, పేదోళ్ళకు పని ఇస్తామని పని ఇచ్చినామో, ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఎట్లయితే ఇచ్చినామో, ఆ రోజు వేలాది లక్షలాది ఎకరాల భూములు ఏళ్ళ గవర్నమెంట్ భూములు ఉంటే అక్కడ పేదోళ్ళకు మంచి ఇల్లు కట్టించారు. అదే విధంగా మీరు దున్నుకునే అవకాశం ఇచ్చారు. కానీ గత 10 సంవత్సరాలుగా ఉన్న భూములన్నీ వెనుకలు తీసుకున్నారు. ఆ భూముల మీద మీకు సంపూర్ణమైనటువంటి అధికారం వస్తుంది. అసైన్ భూములను కూడా పర్మనెంట్ చేయడం జరుగుతుంది. చర్చించారు మీ గల్లీలలో. ఈ బీజేపీ ఎంపీ ఉన్నాడు కదా ఈ రోజు వరకు, వాళ్లే కదా ప్రజల నుంచి ఇక్కడ దేశంలో ప్రధానమంత్రి. మళ్ళీ ఓటేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఓటేస్తే గదే దేవుడి పేరు. అదే దేవుడు అనేది నా ఊర్లో నాకు ఒక దేవుడు ఉంటాడు. ఇక్కడ ఆంజనేయ స్వామిని మొక్కుతాం, మా దగ్గరికి పోతే సమ్మక్క సారక్కని ఎక్కువ మొక్కుతాం. ఇంకా కొన్ని ఏ ఊర్లో ఎల్లమ్మ ఉన్నది, మల్లమ్మ ఉన్నది, వీరన్న దేవుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉంది. అది ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ దాన్ని కూడా దేవుడిని కూడా రోడ్ల మీద తీసుకొచ్చి అరే ఆ పార్టీ వాళ్ళకి ఈ దేవుడు, ఈ పార్టీ వాళ్ళకి ఆ దేవుడు, ఇట్లా పార్టీల వారిగా దేవుళ్ళు ఉంటారా? నమ్మకాల వారిగా ఉంటారు, లేకుంటే కులాల వారిగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ కులంలో వాళ్ళు ఎందుకంటే ఎప్పుడో ఆ దేశం, ఆ ప్రాంతం కోసమో, ఆ కులం కోసమో, ఆ హక్కుల కోసమో పోరాడి మరణించిన వాళ్ళు, లేదా మనకు ఒక నమ్మకం, మనకు ఒక విశ్వాసం. మన ఇళ్లలో కూడా మనం పెద్దలకు మొక్కుకుంటాం. పెద్దలు అంటే మనల్ని అన్నోళ్ళు, మన తాత ముత్తాతలు. ఎందుకు మొక్కుతాం? మనకు వాళ్ళే దేవుడు, కనిపెంచారు, మనకు జీవితాలు ఇచ్చారు. మరి ఇట్లా ఉంటాయి. కానీ దేవుడిని తీసుకొచ్చి ఓట్ల కడబెట్టి ఇవాళ విభజన రాజకీయాలు చేస్తున్నారు. మీరు అందరూ ఆలోచించండి. ఇవాళ ఈ దేశం కోసం పోరాడి జైలు పోయింది ఆ రోజు నెహ్రూ గారు, ప్రాణాన్ని ఇచ్చింది ఇందిరమ్మ. రేపటికి 34 సంవత్సరాలు అవుతుంది రాజీవ్ గాంధీ గారు చనిపోయి. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క పదవి కూడా ఒక ప్రధానమంత్రి గాని, ఒక కేంద్ర మంత్రి గాని, ఒక రాష్ట్రపతి గాని, ఒక గవర్నర్ గాని, ఒక ముఖ్యమంత్రి గాని తీసుకోకుండా దేశం కోసం కష్టపడుతున్నది సోనియమ్మ, రాహుల్ గాంధీ, మన ప్రియాంక గాంధీ. అదేవిధంగా వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకోకుండా కోట్లాది మందికి ఇల్లు కట్టించినటువంటి ఘనత
మీరు ఆలోచించండి. ఒక్క అవకాశం